హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎంఎల్ వర్క్స్. ఈరోజు మన వంట కార్యక్రమంలో బ్రింజల్ తింగిరి ఫిష్ అండ్ బ్రింజల్ కర్రీ చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాము. తింగిరి ఫిష్ లైట్గా నేను ఫ్రై చేశాను, అది స్మెల్ అది రాకుండా ఉండటానికి అని చెప్పేసి ఫ్రై చేసుకున్నాము. 4 బ్రింజల్స్ తీసుకున్నాను, కొత్తిమీర అన్నమాట. ఒక 3 గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను. సో చాప్డ్ ఆనియన్ అన్నమాట, ఒక 3 ఆనియన్స్ని చాప్ చేసి కట్ చేసాము. ఫ్రెష్ గార్లిక్, జింజర్, పసుపు, కారము, ధనియాల పొడి, మసాలా అన్నమాట. ఓకే, కర్రీ లీవ్స్, సాల్ట్, తిరుగుమాతకు సంబంధించిన వస్తువులు. ఓకే, దీనికి మెయిన్ కర్రీకి చింతపండు పులుసు అన్నమాట. సో ముందు చింతపండు పులుసుని కలిపి పెట్టుకుందాము. ఓకే, చింతపండు పులుసు అయితే రెడీ అయింది. సో ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. సో ఫస్ట్ నేను పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ కారము, చిల్లీ పౌడరు, ఓకే, ధనియాల పౌడరు, మసాలా, సాల్ట్ తగినంత, రుచికి తగినంత సాల్ట్. సో ఇవన్నీ వేసి బాగా కలుపుకుని, సో ఇవన్నీ బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడే మనకు టేస్ట్ అనేది వస్తుంది, ఇందులోనే కలుపుకోవటంలోనే. సో బాగా మిక్స్ చేసుకోండి. ప్యాన్ అయితే హీట్ అయింది, ఆయిల్ వేసుకుందాము, తగినంత ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఇప్పుడు తిరగమాత ఇందులో వేద్దాము, తిరగమాత. సో ఫస్ట్ వచ్చేసి నేను మసాలా దినుసులు వేస్తున్నాను. ఒకసారి తిప్పుకుందాము. జింజర్ గార్లిక్ వేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకున్నాము, ఒకసారి కలిపేద్దాం. ఓకే, ఆనియన్స్ అయితే వేస్తున్నాను, స్లైస్డ్ ఆనియన్స్.
మధ్య మధ్యలో ఇట్లా కలిగి పెట్టుకుంటా బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అవి పచ్చివాసన ఎంత పోవాలా. ఓకే, ఆనియన్స్ అయితే కొంచెం థర్డ్ కుక్ అయింది. సో ఇప్పుడు మనము కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు టమోటాను వంకాయ పెట్టుకుందాము. వంకాయని ఇది మాదిరి కోసి పెట్టుకున్నాము. ఓకే, ఒకసారి అంతా కలయి పెట్టుకుని మిక్స్ చేసుకుందాము. ఓకే, అంతా ఒకసారి కలయి పెట్టేసుకుని కొంచెం సేపు మూతతో పెట్టుకుందాము. సో 5 minutes అవుతుంది. మూత తీసి ఒకసారి చూద్దాము. ఓకే, పులుసు పోసుకునే టైం వచ్చింది. పులుసు పోద్దాం అనమాట. అదే ఇందాక కలిపి పెట్టాం కదా, చింతపండు, కారము, మసాలా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పులుసు పోద్దాము. ఓకే, పులుసు పోసుకున్నాము. ఇప్పుడు మనకి వాటర్ కూడా కొంచెము ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము. సో కళాయి పెట్టేసి, ఓకే, ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఫిష్ తీసుకుని పులుసులో పెట్టేసి స్విమ్లో పెట్టి బాగా ఉడికేలాగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టి స్విమ్లో పెట్టి ఉడికించుకోవాలా. అట్లా ఉడికించుకుంటేనే ఆ చేపల్లో ఉన్న అరోమా, ఆ టేస్ట్ అది బయటకు వచ్చి పులుసు అంతా పడుతుంది. సో లెట్స్ వెయిట్. ఒకసారి చూద్దాము ఎలా ఉందో. మధ్య మధ్యలో ఒకసారి కదిలించాలన్నమాట. అదే మనము స్పూన్తో అది చేస్తే ముక్క ఇరిగిపోతుంది, అందుకని నేను ఇలా 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 కదిలిస్తున్నాను. సో ఇదైతే స్విమ్లో అయితే ఉండాలన్నమాట. స్విమ్లో పెట్టుకుని చేసుకోవాలా. ఎక్కువ సెగ పెడితే మళ్ళీ మాడిపోతుంది. ఓకే, బయటేమో వాన పడుతుంది. పొద్దున్నుండి ఎండ బాగా ఎండబెట్టేసింది, ఇప్పుడు వాన పడుతుంది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ కర్రీ రెడీ. ఎంజాయ్, ఈ లోపు వానలో ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది. ఇదిగో ఆయిల్ కూడా బ్రేక్ అయింది అనమాట. సో ఇట్స్ రెడీ టు ఈట్. ఫైనల్ టచ్ అప్, ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేద్దాము. ఓకే, కొత్తిమీర వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ మూత అది పెట్టేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అలా ఫ్యూ మినిట్స్ అట్టి పెట్టుకుందాము. సో రెడీ టు ఈట్ అన్నమాట. ఒక ఫ్యూ మినిట్స్ ఆగినాక తిందాము. ఓకే, మనం ఒక ఫిష్ కర్రీని ట్రై చేద్దాము ఎలా ఉందనేది.
అన్నీ సరిపోయినట్టున్నాయి, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. తింగిరి ఫిష్.